హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బాబ్జీ ఫ్రెండ్స్. అండ్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి నా రూట్లో. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీ చాలా రోజులు అయిపోయింది మీ అందరితో వీడియో షేర్ చేసుకోక. అండ్ అంబర్పేట వరకు చాలా రోజులు కొద్దిగా పెండింగ్ ఉంటే మళ్ళీ ఇప్పుడు వర్కులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈ December 20 లోపల అంబర్పేట ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఉంది ఫ్రెండ్స్. పైనుంచి వెహికల్స్ అనేది అలౌట్ చేస్తా అని చెప్పారు. అందుకని వర్కులు కూడా చాలా తొందరగా చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకా నా రూట్లో సంబంధించి ఎక్కడైనా ఏమైనా అప్డేట్ కావాలన్నా కానీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తా, అది తార్నాక సైడ్. ఈ వీడియో వరకు లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్తా, బ్రేకింగ్ న్యూస్, అది అందరికీ యూజ్ అయ్యేది. అండ్ ప్రజెంట్ అయితే అంబర్పేట లొకేషన్లో రోడ్ కటింగ్ వర్క్ అనేది కంటిన్యూగా చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ December 20 లోపలనే మనకు ఫ్లైఓవర్ పైనుంచి వెహికల్స్ అలౌట్ చేసి ఫ్లైఓవర్ పైన ఓపెన్ చేస్తా అని చెప్పి అక్కడ ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అనుకోవడం జరిగింది. మా కేబుల్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ప్రజెంట్ అయితే కేబుల్ సైడ్ కాకుండా వేరే సైడ్ చేసిన. అండ్ అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ కింద మనకి ఇక్కడ పాత బొడ్రాయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ పాత బొడ్రాయి మనకి ఇక్కడ కొత్తగా పెట్టడం జరిగింది. ఇక్కడ కొత్తగా బొడ్రాయి ప్రతిష్ఠించారు. చాలా ఘనంగా బొడ్రాయి పండుగని చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా రైట్ సైడ్లో మాకు కేబుల్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ అక్కడ అంబర్పేట ప్రజెంట్ కేబుల్ సైడ్ ఎలాంటి క్రిటికల్ వర్క్ లేదని చెప్పేసి నేను రూట్కి స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా అదర్ రూట్ చెక్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మనకు అంబర్పేట ఫ్లైఓవర్ ఎండ్ పాయింట్. ఇది మనకు అంటే ఉప్పల్ నుంచి మనకు అంబర్పేట ఫ్లైఓవర్ స్టార్టింగ్ పైన ఆల్మోస్ట్ పైన అయితే బీటీ రోడ్ వర్క్ అంటే రోడ్డు కూడా వేసేస్తారు పైన ఎండ్ టు ఎండ్. అదేవిధంగా వర్క్ అనేది పైన కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చిన్న వర్కులు చేస్తున్నారు. 20 లోపల అయితే ఫ్లైఓవర్ ఓపెనింగ్ అంటున్నారు. అండ్ అదేవిధంగా నా రూట్కి నేను స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటంటే, మన రామంతపూర్ దగ్గర నల్లపోచమ్మ టెంపుల్ ఉంటుంది కదా, విశాల్ మార్ట్ ఆపోజిట్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎవరికైనా తెలియకుంటే కొద్దిగా కామెంట్ చేయండి, నేను చెప్తాను. అయితే రామంతపూర్ నల్లపోచమ్మ టెంపుల్ వచ్చేసి మనకు కొత్తగా మళ్ళీ గుడి దాన్ని ఏమంటారు పునర్నిర్మాణం చేస్తున్నారు. కొత్తగా గుడిని మళ్ళీ డెవలప్ చేసి కడుతున్నారు. అండ్ అక్కడ కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ విరాళాలు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ టెంపుల్ చూసారా రెడీ అవుతుంది. రామంతపూర్ నల్లపోచమ్మ తల్లి చాలా మహిమగల తల్లి, ఒకసారి విజిట్ అవ్వండి. అండ్ అదేవిధంగా నా రూట్లో వచ్చేసి సికింద్రాబాద్ ఏరియా చిలకలగూడ చౌరస్తా, మీ అందరికి ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్. చిలకలగూడ చౌరస్తాలో ఇక్కడ పాత కల్వర్ట్ ఒకటి మొత్తం జాబ్ అయిందని చెప్పేసి ఆ కల్వర్ట్ని క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి దానికి సంబంధించిన వాల్స్ అన్ని తీసేసి మళ్ళీ రీప్లేస్ చేస్తా అని చెప్పారు. ఇక్కడ మా కేబుల్స్ ఉన్నాయి. అతను వాళ్ళ కాంట్రాక్ట్తో మాట్లాడి అన్న మా కేబుల్స్ ఎలాంటి డ్యామేజ్ చేయకండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని ఎక్కడి నుంచి వేరే రూట్ కూడా వెళ్ళడం జరిగింది. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ అందరి కోసం, మీ అందరు అడిగిన అప్డేట్, మీ అందరికి తెలియని అప్డేట్ ఏంటంటే, తార్నాక ఫ్లైఓవర్ కింద మనకు సిగ్నల్ ఉంటుంది కదా, ఆ సిగ్నల్ ఈ 2 డేస్లో అంటే December 5, 10 లోపల మనకు ఫ్లైఓవర్ దగ్గర కింద ఉన్న సిగ్నల్ ఓపెన్ చేస్తున్నారు. ఇంతకుముందుకు ఆ సిగ్నల్ క్లోజ్ ఉండే కదా, మనము ఉప్పల్ కాడ అంటే మన అప్సూడ కాడ యూటర్న్ చేసుకున్నది, ఇటు మెట్టుగూడ కాడ యూటర్న్ చేసుకున్నది. ఆ యూటర్న్స్ బాధలన్నీ ఇక క్లియర్ అయిపోతాయి. 5వ తారీఖు కానీ 10వ తారీఖు లోపల తార్నాక ఫ్లైఓవర్ కింద సిగ్నల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.